వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. H1B వీసాలపైన అమెరికా తీసుకున్న నిర్ణయం భారత్ పైన తీవ్ర ప్రభావం చూపబోతుంది. ముఖ్యంగా H1B వీసాలకు సంబంధించినంత వరకు ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఉన్నారంటే అది భారతీయులుగానే చెప్పుకుంటారు. ఈ వీసాలకు సంబంధించి ఏంటి ఈ వీసా అంటే అమెరికాలో పనిచేయడానికి ఇది ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ లాంటిది. అమెరికాలో పనిచేయాలంటే ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీలో గానీ, ఇంకెక్కడైనా పనిచేయాలంటే H1B వీసా అనేది చాలా కీలకం. ఈ వీసా ఉంటేనే అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది 3 సంవత్సరాలకు గానీ, లేకపోతే 6 సంవత్సరాలకు గానీ దీని వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఎక్కువగా భారతీయులు మాత్రమే తీసుకుంటారు. తీసుకుంటారు దాదాపు 72% మొత్తం H1బీ వీసాల్లో భారతీయులు మాత్రమే ఉంటారు. మిగతా వాటిలో చైనా వాళ్ళు కొద్దిగా ఉంటారు. ఫిలిప్పీన్స్ వాళ్ళు ఉంటారు గానీ, ఎక్కువ శాతం అంటే 72% భారతీయులు మాత్రమే వీసాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వీసాలకు సంబంధించినంత వరకు భారీగా ఫీజులను ట్రంప్ పెంచారు. ఎందుకు పెంచారంటే అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువ బయట దేశస్తులు పనిచేస్తున్నారు. కానీ స్థానికులకు అవకాశం లభించట్లేదు. అమెరికన్‌లకు అవకాశం లభించాలనే ఉద్దేశ్యంతోని ఈ ఫీజును పెంచుతున్నట్టుగా చెప్పారు. ఎంత పెంచారంటే గతంలో వేలల్లో ఉన్న $1000 లేకపోతే వేలల్లో ఉన్న డాలర్లకు దాన్ని తీసుకెళ్ళి $1,00,000 పెంచారు. అంటే భారతదేశం మన మనీ ప్రకారం దాదాపు 80,00,000 పైన ఉంటుంది. 86,00,000, 88,00,000 పైగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్క వీసాకు ఇంత అమౌంట్‌ను కంపెనీలు భరిస్తాయా? ఇప్పటివరకు ఈ వీసాకు సంబంధించి నైపుణ్యం గల వ్యక్తుల్ని ఐటీ కంపెనీస్ గానీ, వేరే వాళ్ళు గానీ ఇండియా నుంచి తీసుకునేటప్పుడు కంపెనీయే ఈ వీసాకు సంబంధించిన అమౌంట్‌ను చెల్లించేది. ఇప్పుడు అంత భారం కంపెనీలు చెల్లించే అవకాశం ఉండదు. ఎందుకంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 80,00,000లకు పైగా అమౌంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది. ఈ నిర్ణయం ద్వారా భారతీయులంతా కొంత ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ముఖ్యంగా టెక్ కంపెనీలకు సంబంధించి ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీస్ అన్నీ అమెరికాలో ఉన్నాయి. మెటా గాని, అమెజాన్ గాని, అదేవిధంగా గూగుల్ గాని ఇలాంటివన్నీ చాలా పెద్ద మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో ఇది కొంత పెద్ద సమస్యగా మారనుంది. దీన్ని ఎట్లా డీల్ చేయాలన్న అంశం పైన గూడా పెద్ద కంపెనీలు కొంత దృష్టి సారించాయి. పెద్దగా టైం గూడా ఇవ్వలేదు. ఎందుకంటే హెచ్1బి వీసా పైన ఉన్నవాళ్ళు అమెరికాలో గాకుండా వేరే దేశాల్లో గూడా కొంతమంది పనిజేస్తున్నారు. వాళ్ళందరూ గూడా 24 గంటల్లోగా ఆ అమెరికాకు తిరిగి రావాల్సుంటుంది. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు వెంటనే నోటీసులు ఎంప్లాయీస్‌కి జారీ చేశాయి. మీరెక్కడున్నా తిరిగి అమెరికాకు రావాలి. ఎందుకంటే 24 గంటల తర్వాత వస్తే మళ్ళా వీసా రద్దయ్యే అవకాశం ఉంటుంది గనక, టైం గూడా ట్రంప్ పెద్దగా ఇవ్వలేదు గనక చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా టెక్ కంపెనీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. లోకల్స్‌కి అవకాశాలు రావాలి. విదేశాలకు సంబంధించి వస్తున్న వారికి అవకాశాలు లభిస్తున్నాయి గానీ, అమెరికన్‌లకు మాత్రం అవకాశాలు లభించట్లేదని జెప్పేసి ఆయన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా వరకు అమెరికాలో గూడా కొన్ని కొంత దానికి సంబంధించి కొంత వ్యతిరేకిస్తున్నది. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. ఇది అమెరికా పైనే ప్రభావం చూపుతుంది. ఎందుకంటే బెస్ట్ ఎంప్లాయీస్ గాని, బెస్ట్ గాని అమెరికా వద్ద ఉన్నారు. అమెరికాలో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరిని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని జెప్పేసి వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం యాక్ట్ తీసుకొచ్చారు. అయితే ఈ యాక్ట్‌ని కోర్ట్‌లో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. సవాల్ ఎప్పుడు చేస్తారో తెలియదు గానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కోర్ట్‌లో అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ట్రంప్ మాత్రం ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. అమెరికాలో ఉన్న ముఖ్యంగా భారతీయులకు సంబంధించి వివిధ టెక్ కంపెనీలు ఇప్పటికే దీనికి సంబంధించి ఏం చేయాలన్న అంశం పైన కొంత సమాలోచనలు చేస్తున్నాయి. భారత ప్రభుత్వం గూడా అక్కడ ఎంబసీతోని మేము టచ్‌లో ఉన్నామని చెప్పేసి భారత ప్రభుత్వం గూడా చెప్తుంది. మొత్తానికి హెచ్1బి వీసాలకు సంబంధించినంత వరకు చాలా కఠినమైన నిర్ణయమే ట్రంప్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కంపెనీలు గూడా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం లోకల్ కార్డ్‌ని వాడుతున్నారు. ఖచ్చితంగా లోకల్స్‌కి ప్రాధాన్యత ఇయ్యాలి. బయట నుంచి విదేశాల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఈ ఇంపాక్ట్ H1బి వీసాకి సంబంధించి ఇంపాక్ట్ ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఉంటుందంటే అది ఖచ్చితంగా ఇండియా పైనే ఉంటది. ఎందుకంటే 72% దాదాపు ఇండియన్సే ఈ వీసాను వాడుతున్న నేపథ్యంలో ఎలా చేయాలన్న అంశానికి సంబంధించి కొంత కసరత్తు జరుగుతుంది. మొత్తానికి ఇంపాక్ట్ మాత్రం తీవ్రంగానే ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.